టు SR7 టీవీ న్యూస్. యేసుక్రీస్తు బోధించిన శాంతి సందేశం ప్రపంచానికే ఆదర్శం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకే అవతరించిన కరుణామయుడు యేసుక్రీస్తు. వైఎస్ఆర్ కడప జిల్లా సిఎస్ఐ చర్చి నందు బుధవారం రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి సిఎస్ఐ చర్చి ఫాదర్ తెలియజేస్తూ, క్రైస్తవులు జరుపుకునే పండుగలలో క్రిస్టమస్ పండుగ అత్యంత ప్రియమైనదని, యేసుక్రీస్తు జన్మించిన రోజు డిసెంబర్ నెల 25వ తేదీ అని, క్రిస్టమస్ పండుగను ప్రపంచంలోని క్రైస్తవులంతా మిక్కిలి ఆనందోత్సాహాలతో వేడుకగా జరుపుకుంటారని అన్నారు. క్రైస్తవులు జీసస్ క్రీస్తును రక్షకుడని, దేవుని పుత్రుడు అని, ప్రపంచంలోని పాపులను రక్షించడానికి స్వర్గం నుండి దిగివచ్చిన దేవదూత అని భావిస్తారని, యేసుక్రీస్తు అడుగుజాడలు శాంతి మార్గాలని, ఆయన అంతరాత్మ మానవీయతకు నిలయమని, క్రీస్తు సందేశాలు ఆదర్శప్రాయాలని, నిత్య స్మరణీయాలని క్రైస్తవులు విశ్వసిస్తారని అన్నారు. క్రీస్తు వారి పాపాలను పోగొట్టే అవతార పురుషునిగా వారు ఆరాధిస్తారని, క్రీస్తు క్రైస్తవుల కొరకే సిలువ వేయబడ్డాడని వారు విశ్వసిస్తారని అన్నారు. మానవుల మనసులలో పవిత్ర భావాలను నింపి, వారిని దుఃఖాల నుండి పాపాల నుండి రక్షించి వారిని కాపాడే పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి అని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. పరిశుద్ధాత్మనైన సర్వశక్తిగల దేవుని దేవుని కలిగి ఇప్పుడును ఎల్లప్పుడూ మీకు తోడై యుండును. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి ఈరోజు లోకరక్షకుడు, కరుణామయుడు, దయామయుడు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కడప నగరంలో సిఎస్ఐ చర్చి నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ యేసు ప్రభు ఈ విశ్వానికి రావడానికి కారణం ఏంటి, ఆయన ఈ విశ్వానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి, ఆయన ఈ విశ్వానికి చేసినటువంటి సేవలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన సిఎస్ఐ చర్చి ఫాదర్తో తీసుకుందాం. నమస్తే ఫాదర్. మరి కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు పుట్టిన జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి కరుణామయుడు మన ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి, ప్రపంచానికి చేసినటువంటి ఆయన సేవలు ఏంటి ఒక సమాచారం కనిపిస్తున్నారు. శుభములు, వందనములు తెలియచేయించిన వీక్షకులందరికీ కూడా క్రిస్మస్ యొక్క వందనములు. కొంచెం దగ్గర సార్. క్రిస్మస్ యొక్క వందనములు, శుభములు తెలియచేయించున్నారు. గమనించినట్లయితే ఈ దినము క్రిస్మస్ యొక్క పర్వదినముగా జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు మానవాళికి చేసినటువంటి అనేకమైనటువంటి కార్యముల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఆనాడు యేసుస్వామి జన్మించినటువంటి సమయంలో పరలోకం నుండి దూతలు వచ్చి గొర్రెల కాపరులకు, ఇదిగో మీకందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైనటువంటి శుభవర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మరి వారి వాహనంగా తెలియజేసినటువంటి మాటలను మనం గమనించినప్పుడు లోకానికి రక్షకుని యొక్క రూపంలో క్రీస్తు ప్రభువు వారు ఉదయించాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షకుడు అనగా వేద ఒక దాని నుంచి
మనం రక్షించేవాడుగా మనకు ఉండాలి. మన దేని నుంచి రక్షించాడు, ఎక్కడి నుంచి, ఎవరి బంధకముల నుంచి మనల్ని రక్షించాడు అనేటువంటి ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొట్టమొదట సృష్టించినటువంటి అంశము వెలుగు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ వెలుగు మరి కలిగినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. దేవుడు ఈ వెలుగును కలగచేసి మరి సూర్యచంద్ర నక్షత్రాలని కూడా కలగచేసి ఈ లోకమునందు వెలుగుతో నింపినటువంటి చరిత్రను మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. కానీ మానవుడు చేసినటువంటి పాపము ద్వారా, మానవుడు చేసినటువంటి అపరాధము ద్వారా మరి అంధకారమైనటువంటిది మానవుల యొక్క జీవితంలోనికి ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అంధకారము లేకపోతే ఈ చీకటి అనేటువంటిది ఏ సూర్యుడు కానీ, ఏ చంద్రుడు కానీ, ఏ నక్షత్రం కానీ తీయజాలనటువంటి చీకటి, ఈ అంధకారము, ఈ పాపము, దీనిని తొలగించడానికి ఒక నీతి సూర్యుడు అనేటువంటి వ్యక్తి అవసరమై ఉంటున్నది. ఎందుకనగా ఈ పాపము అనేటువంటి అంధకారం నుంచి విడిపించగలిగినటువంటి ఏకైక శక్తి నీతి సూర్యునికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. కనుక దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా నీతి సూర్యుడు ఉదయిస్తాడని ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మరి సంఖ్యాకాండంలో యాకోబు నక్షత్రము ఉదయించును అని మరి ఒక ప్రవచన వాక్యాన్ని, అలాగనే యెషయా గ్రంథంలో అనేక పర్యాయంలో మరి నీతి సూర్యుడు మీ కొరకు ఉదయిస్తాడని మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనాత్మక యొక్క నెరవేర్పుగా క్రీస్తు ప్రభువు వారు ఉదయించారు. మరి మానవాళికి ఉన్నటువంటి అంధకారమైనటువంటి పాపం నుంచి మనల్ని విడుదల చేసి దేవుని యొక్క దైవ వెలుగుతో మనల్ని నింపినటువంటి సంతోషమైనటువంటి సమయము క్రిస్మస్. ఫాదర్, ఈరోజు దాదాపుగా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ కుల మతాలు అనేటువంటి వాటితో దాదాపుగా విభేదాలు రావడం, ఒక రకమైన ప్రజల్లో అసూయలు, అశాంతిని కలిగిస్తున్నది. మరి దీని మీద మీరు ఏ విధంగా శాంతి సందేశాన్ని? క్రీస్తు యొక్క పుట్టుక అనేటువంటిది కేవలము ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక జాతికి సంబంధించినటువంటి విషయం కాదు, కానీ ఇది సర్వ మానవాళికి సంబంధించినటువంటి విమోచన కార్యం. అందుకని దేవతలు వారు మాట్లాడుతున్నప్పుడు సర్వలోకమునకు కలగబోయేటువంటి సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, అనగా ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఒక శుభవచనము. కనుక దీనిలో క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క రక్షణ మార్గములు ఏ భేదం అనేటువంటిది లేకుండా సర్వ మానవాళి చేత రక్షింపబడటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫాదర్, ఈరోజు ఒక్కొక్క మతం అనేసి ఒక్కొక్క మతానికి ఒక ధర్మం అనేది బోధించడం జరుగుతుంది గురువులు. మరి అలా ఉంటుందా? మతానికి ఒక ధర్మం అనేది ఉంటుందా? అలాంటిది ఏం లేదు. ఎందుకనగా దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడు మనము ఆలోచన చేస్తే దైవాన్ని మనమందరం కూడా రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. రకరకాలైనటువంటి పద్ధతులలో, రకరకమైనటువంటి విధానాలను, రకరకాలైనటువంటి అనుభవాలలో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక మనము ఈ లోకంలో, ప్రత్యేకంగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరము కూడా మరి సమానమైనటువంటి తత్వాన్ని, లౌకికవాదాన్ని కలిగినటువంటి వారం కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క విశ్వాసాన్ని మనం గౌరవిస్తూ, మరి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ వారి యొక్క మతాలని మనము గౌరవిస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవిస్తున్నాం.